ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశము ఫోకస్డ్ ఆన్ క్రైస్ట్, క్రీస్తుపై మన దృష్టిని కేంద్రీకరించి ఉంచుట. ఇప్పుడు మనం లేఖనంలో నుండి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 32వ వచనం. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగున్నట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. ఈ చదవబడిన లేఖనంలో చూసినట్లయితే మీరు కుడికే కానీ లేక ఎడమకే కానీ తిరగక వాక్యంతో నిలిచి ఉండవలెను. ఇక్కడ మనము మరొక లేఖనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇప్పుడు సహోదరుడు బ్రన్హామ్ ది అనాయింటెడ్ వన్స్ ఎట్ ద ఎండ్ టైమ్ అనే వర్తమానంలో 65వ సంవత్సరం చెప్పబడింది. పైన చదవబడిన వర్తమానము చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త ఇలా చెప్పుచున్నాడు. అది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది. కేవలం అభిషేకింపబడిన వారు మాత్రమే ఏర్పరచబడిన వారు, ముందుగా ఎన్నుకోబడిన వారు. ఆ ఏర్పరచబడిన వారిని మాత్రమే అది మోసపరచదు. గమనించండి, అభిషేకింపబడిన ప్రవక్తలలో అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. మరి ఆ ప్రవక్తలలో నిజమైన అభిషేకం గల ప్రవక్తలను మీరు ఎలా తెలుసుకుంటారు? అది ఎలా అంటే వాక్యం ద్వారా మాత్రమే. అయితే ఏర్పరచబడిన వారు మోసపోకుండా వారికి ఏదో ఒకటి ఇవ్వబడినది. అది ఏదో కాదు కానీ అది వాక్యమై ఉన్నది. అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే. కేవలం వాక్యంపై నమ్మిక ఉంచి కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మనము ప్రయాణము కొనసాగించవలసి ఉన్నది. అయితే మనము మానవ మాతృలము, చాలా సులభంగా మోసపోతాము. మనము వాక్యంతో నిలిచి ఉన్నట్లయితే, వాక్యం మనలో నిలిచి ఉన్న ఎడల మనము మోసపరచబడము. మనము ఈ వాక్య విషయమై మోసపరచబడలేము. నిజమైన వాక్యము ద్వారా నీవు మోసపోకుండా నిలిచి ఉండగలవు. అయితే మనము వాక్యంతో నిలిచి ఉండవలసి ఉన్నది. ఇప్పుడు సహోదరుడు బ్రన్హామ్ మరొక వర్తమానంలో ఇలా చెప్పుచున్నాడు. 65వ సంవత్సరంలో దేవుని చిత్తం లేకుండా దేవునికి సేవ చేయ ప్రయత్నించుట అనే వర్తమానంలో
ఇప్పుడు కేనాయ కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకొని వచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ఇక్కడ చూసినట్లయితే అది చాలా అద్భుతంగా ఉన్నదే అని అందరూ అనుకొనిరి. మంచిది. అది సత్యము మరియు అసత్యము అను ఆ పదునైన అంచునకు ఎంత దగ్గరగా వచ్చునో ఇప్పుడు గమనించండి. ఒక పదునైన ఖడ్గము సత్యము మరియు అసత్యమును ఖండించినట్లు అది ఏదో ఒకవైపు పడిపోవును. అది దేవుని వాక్యమై ఉండవలసి ఉన్నది. దాదాపుగా అది దేవుని వాక్యం కాదు, అయితే అది దేవుని సంపూర్ణ వాక్యముగా ఉండవలసి ఉన్నది. అది ఇప్పుడు ఏదో లూథరన్, మెథడిస్ట్, పెంతెకోస్తు కాలంనకు కాదు కానీ ఈ పదునైన కాలంనకు వచ్చి ఉన్నది. ఈ కాలంలో అంత్యక్రీస్తు ఆత్మ సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచునట్లు ఎంతో పరిపూర్ణముగా ఉన్నది. మీరు గమనించకపోయిన ఎడల ఒక పదునైన ఖడ్గము దేనినైనా విభాగించినప్పుడు ఆ విభాగించబడినది ఇరువైపులా పడిపోయినట్లు మీరు పడిపోవుదురు. గమనించండి, జాగ్రత్తగా ఉండండి. మనము ఆ పెంతెకోస్తు కాలంలో జీవించుటలేదు, ఆ కాలమును మనం దాటి ఉన్నాము అని ప్రవక్త చెప్పుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ దీనిని గమనించినట్లయితే సిద్కియా మోషే చెప్పిన దానిని తీసుకున్నాడు. అయితే ఆ ప్రేరేపణ ఆ ప్రస్తుత కాలానికి చెందినది కాదు. అది సరియో కాదో తెలుసుకున్నట్టుకు వారికి లేఖనము కూడా ఉన్నది. అయితే వారు ఇలాగనిరి, అవును, మనం వెళ్ళి దాని మీదికి పోయి జయము నొందుదుము అని వారందరూ అనిరి. అయితే సమస్య ఏమిటంటే ఆ కాలానికి అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ కాలానికి చెందిన ప్రవక్త అయిన మీకా ఆహాబునకు ఇలా చెప్పెను, కాపరి లేని గొర్రెల వలనే ఇజ్రాయేలు వారందరూను పర్వతము మీద చెదిరిపోవుట చూచి తిని అనే సెలవిచ్చి ఉన్నాడు. ఆ సిద్కియా ప్రవక్త యొద్ద లేఖనము ఉన్నప్పటికీ అది ఆ కాలమునకు చెందినది కాదు. మీకా ప్రవక్త వచ్చి తాను చెప్పినది నేరుగా సిద్కియా ప్రవక్త చెప్పిన దానికి విరుద్ధముగా ఉన్నది. మరి మీకా ఆ సిద్కియా యొక్క అభిషేకము ఎక్కడి నుంచి వచ్చినదో కూడా తెలిపెను. అయితే ఆ మీకా ప్రవక్త ఆ 400 ప్రవక్తలకు వారు వినాలని కోరుకొనిన దానిని కాదని కేవలము సత్యమును మాత్రమే సెలవిచ్చెను. ఇప్పుడు మనం లేఖనంలో నుండి ఎఫెసీ 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చదవబడిన ఈ లేఖన భాగం దేవుడు దీవించునుగాక. దానిపైనే మనము ఆధారపడవలసి ఉన్నది. అదే మన వాగ్దానము. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనం గమనించినట్లయితే తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము పుత్ర స్వీకారమునకు వచ్చుట, వధువు ఆ పుత్ర స్వీకారమునకు వచ్చుట, వధువు క్రీస్తు యొక్క శరీరముగా మారనయ్యున్నది. ఆమె ఆ పుత్ర స్వీకారం యొక్క పరిపూర్ణతలోనికి వచ్చుట. దానిలోనికి మనము ఎలా వెళ్ళగలము? ఆ లేఖనపు వాగ్దానంలో ఉంటేనే తప్ప మనము ఏ విధంగానూ అందులోనికి, ఆ రాజ్యంలోనికి చేరలేము. దానిని కేవలం విశ్వాసం ద్వారా స్వీకరించవలసి ఉన్నది. ఇక్కడ లేఖనంలో ఆ 2 విషయాలను చూసినట్లయితే తనకు కుమారులనుగా స్వీకరించుటకై
మరొకటి, జగత్తు పునాది వేయబడక మునుపే. ఆ వాగ్దానం పైనే మనము నిరీక్షణ కలిగి ఉండవలసి ఉన్నది. సహోదరుడు బ్రెనమ్ చెప్పుచూ ఇలా అన్నాడు, సంఘశాఖలు దానిని ఎప్పటికీ తాకలేవు. అది ఒక ప్రత్యక్షత. హవ్వ దానిని ఎరిగి ఉన్నది మరియు ఆమె పడిపోయినది. అయితే వధువై ఉన్న మనము పడిపోము. వధువు అభిషేకింపబడి ఉన్నది. వధువు పడిపోకుండా ఉండుటకు అభిషేకింపబడి ఉన్నది. ఆమె విఫలం అవ్వదు. ఆమె పడిపోకుండా ఉండుటకై ముందుగా ఏర్పరచబడి ఉన్నది. ఆ వాగ్దానమునే మనము చూడవలసి ఉన్నది. అదే మన బలమై ఉన్నది. అదే మన ఆధారము. అదే మనకు నిశ్చయత కలిగించున్నది. అది మాత్రమే మన ప్రాణమునకు విశ్రాంతిని కలుగజేయున్నది. ఇక్కడ చూసినట్లయితే పెట్టుబడులు అనే వర్తమానంలో నుండి ప్రవక్త ఈ చిన్న కథను గురించి చెప్తూ, ఎర్న్ బ్యాక్స్టర్ కొంతకాలం వరకు సహోదరుడు బ్రెనమ్ యొక్క క్యాంపెయిన్ మేనేజర్గా ఉన్నాడు. అతడు ఈ కథను సహోదరుడు బ్రెనమ్తో, సహోదరుడా బ్రెనమ్, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా బాలుర గుంపులో ఆడంగివానిగా ఉన్న ఒక చిన్నవాడు ఉండేవాడు. వాడు అంతగా తెలివైన వానిగా కూడా కనిపించేవాడు కూడా కాదు. మేము ఎన్నడూ ఆ పిల్లవానితో సావాసం చేసేవారము కాదు. అయితే ఒకరోజు మా వీధిలో ఒక సైకిల్ పోటీ నిర్వహించబడినది. అది ఏమిటంటే, భూమికి 2 అడుగుల ఎత్తు మరియు 1 అడుగు వెడల్పు ఉన్న చెక్క బల్లపై సైకిల్ను 30 అడుగుల దూరము ఆ చెక్క బల్ల పై నుంచి పడిపోకుండా సైకిల్ను నడిపిన వారికి ఒక కొత్త సైకిల్ బహుమానముగా ఇవ్వబడును. అయితే బాలురమైన మేము అందరము ఆ పోటీలో గెలుపొందుతాము అని ఎంతో ఉల్లాసంగా ఆ పోటీలో పాల్గొన్నాము. అయితే మాతో పాటు ఆ పిల్లవాడు కూడా ఆ పోటీలో పాల్గొని ఆ కొత్త సైకిల్ను బహుమానముగా పొందుకొని నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. మేమందరము ఆ పిల్లవాడి కంటే మేము ఆ సైకిల్ హ్యాండిల్ని కూడా వదిలేసి సైకిల్ని తొక్కేవారము. అయితే ఆ పోటీ ప్రారంభం అవ్వగానే మేమందరము ఆ బల్లపై సైకిల్ను నడపలేక విఫలమయ్యాము. అప్పుడు మా అబ్బాయిలంతా ఆ పిల్లవాడిని ఆ వీధి చివరన పట్టుకొని, జాన్, నీవు ఆ సైకిల్ పోటీల్లో ఎలా విజయం సాధించావు అని అడిగాము. అయితే ఆ పిల్లవాడు అక్కడ ఏమైందో మాతో ఇలా చెప్పాడు, మీరందరూ దానిని చేయుట నేను చూశాను. అయితే నేను దానిని వేరొక విధంగా ప్రయత్నం చేశాను. సైకిల్ పోటీ ప్రారంభంలో వారు మిమ్మల్ని ముందుకు త్రోసినప్పుడు మీరందరూ బాగా చేశారు. మీరందరూ నాకంటే సైకిల్ తొక్కడంలో ఎంతో ప్రావీణ్యత గలవారు. అయినప్పటికీ మీరు ఆ సైకిల్ను బల్లపై నడుపుటను నేను గమనించినప్పుడు మీరు ఎక్కడ పొరపాటు చేశారో నేను చూశాను. మీరందరూ క్రిందకు చూస్తూ సైకిల్ను తొక్కుచున్నారు. దాని వలన మీరు భయపడి పడిపోయారు. అయితే నేను ప్రారంభించినప్పుడు నా సైకిల్ నడుపుతూ క్రిందకు చూడకుండా నేను కేవలం అంతము వైపు చూస్తూ ఆ సైకిల్ను స్థిరంగా తొక్కుతూ కొనసాగించాను అని ఆ పిల్లవాడు చెప్పాడు. ఇప్పుడు సహోదరుడు బ్రెనమ్ ఈ కథను చెప్పే విధానమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ప్రభు అయిన యేసు తన శిష్యులతో మాట్లాడినప్పుడు ఉపమాన రీతిలో వారికి వివరించినట్లుగా ఈ కథలు ఉన్నవి. అయితే ఈ కథలో గెలుపొందిన వాడు వారందరికంటే ఆ సైకిల్ తొక్కడంలో అంతగా ప్రావీణ్యత లేనివాడు, అత్యంత అల్పుడు. అయినప్పటికీ అతడే ఆ పోటీలో గెలిచి బహుమానమును పొందుకున్నాడు. ఇక్కడ గమనించండి, మన లక్ష్యం ఏమిటి? మన లక్ష్యం ఆ వాగ్దానము. మన లక్ష్యం పుత్ర స్వీకారం. మన లక్ష్యం ఆ శరీర మార్పు. మన లక్ష్యం ప్రభువుతో ఆ వివాహ విందు. నేను నా కన్నులను, నా దృష్టిని ఆ లక్ష్యముపై నిలిపి
ప్రయాణిస్తున్నాను. ఎందుకంటే ఆ బోర్డుపై పడిపోకుండా నిలిచి ప్రయాణించున్నట్లుగా తగినంత ప్రావీణ్యత నాకు లేదు. అయితే మన ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే మనము భయపడతాము. పడిపోకుండా ఉండుటకు, తప్పు చేయకుండా ఉండుటకు మనం ప్రయత్నం చేస్తాము. అలా ప్రయత్నం చేసినప్పుడు ఆ మార్గము అంతము వరకు మనము చేరుకోలేము. మనం క్రిందకు చూచుట మానివేయాలి. మనం చేయవలసినది పైకి గమ్యము వైపు చూస్తూ ఆ ముందేర్పాటుపై లక్ష్యముంచుచు ప్రయాణాన్ని కొనసాగించాలి. అయితే నువ్వు నేను ఆ ఆడంగి పిల్లవాని వలె ఉండవచ్చు. మనకు ఏ అవకాశము లేదు అని మనము నిరుత్సాహపడవచ్చు. అయితే మనము ఒక నిరీక్షణను కలిగి ఉన్నాము. ఆయన మనల్ని ఆ వైపునకు వచ్చినట్లు, గమ్యమునకు చేరునట్లు ఆయన మనలను ముందుగా ఏర్పరిచి ఉన్నాడు. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానమును పట్టుకొని ముందుకు సాగిపోవడానికి నా గురిని నిలుపుచున్నాను. ఆయన నన్ను ఆ గమ్యానికి చేర్చును, ఎందుకంటే ఆయన దానిని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు లేఖనంలో చూసినట్లయితే హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ ఈ లేఖనంలో చూసినట్లయితే మనము మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడును అయిన క్రీస్తు వైపు మన దృష్టిని నిలుపవలసి ఉన్నది. ఎందుకనగా ఆయనే తన వైపు మనల్ని ఆకర్షించువాడు. ఆయనే మన గమ్యస్థానము, ఆయనే మన గురి. ఆయన మన కొరకు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దానిపైనే మనము ఏకాగ్రతను నిలుపవలసి ఉన్నది. లేని ఎడల మనం పడిపోతాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సహోదరుడు బ్రన్హామ్ హెబ్రీస్ చాప్టర్ 1 ఇలా చెప్పుచున్నాడు, ఇక్కడ సహోదరుడు బ్రన్హామ్ దానిని వివరిస్తూ, ఇప్పుడు జనులు మార్పు నొందినప్పుడు వారి మనస్సు క్రీస్తుపై నిలిపి ఉంటారు. వారు కొంత అధికమైన విద్య కలిగిన వారై ప్రార్థనకు సమయం ఇవ్వకపోయిన ఎడల వారు బిగిసిపోయి మరి చల్లగాను మరియు ప్రభావం లేని వారుగా మారిపోతారు. మరి ఒకవేళ వారు ఉద్రేకపరులైన ఎడల, మీరు గమనించని ఎడల, వారు తిరుగుబాటు స్వభావం కలవారై ఉండి మరోవైపునకు వెళ్ళిపోతారు. అయితే నిజమైన సంఘము, నిజమైన మంచి సువార్త గలవారై ఉండి ఆ మార్గ మధ్యలో ప్రయాణం చేస్తారు. వారు చల్లగా ఉండక, మరి జిగట గలవారై ఉండక, లేదా మూఢభక్తి గలవారై ఉండక, నిజమైన మంచి పాత మధురమైన వెచ్చని సువార్తతో హృదయపూర్వకమైన దేవుని ప్రేమను కలిగి వారు ఆ మార్గ మధ్యలో ఇరువైపుల నుండి జనులను పిలుస్తూ సాగిపోతారు. ఇప్పుడు మనం లేఖనంలో చూసినట్లయితే ఫిలిప్పీ 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చదువుబడిన ఈ లేఖనంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గురిని కలిగి ఉన్నాడు. పౌలు యొక్క జీవితంలో ఎన్నో అవహేళనలు, వెన్నుపోట్లు, సనుగుళ్ళు, పోరాటాలు, వివాదాలు మరి ఎన్నో ఇబ్బందికరమైన విషయాలు పౌలు
అతడి జీవితంలో కలిగి ఉన్నప్పటికీ ఆ విషయాలు ఏవి అతడిని ఆ గురి యొద్దకు పరుగెత్తుటను ఆపునట్లుగా చేయలేదు. పౌలు దేవుని ఉన్నతమైన పిలుపునకు తన ముఖమును త్రిప్పి మరి గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. సహోదరుడు బ్రహ్నం చెప్పుచు 58వ సంవత్సరం ఎస్కేప్ హిదర్ కమ్ క్విక్లీ అనే వర్తమానంలో ఏ పొరపాటు చేయాలని నీవు కోరవు. అక్కడే ఈ రెండు గొప్ప పాఠశాలలు లోతులోనికి పడిపోయాయి. అర్మేనియన్ సిద్ధాంతము మరియు కాల్వినిస్ట్ సిద్ధాంతము. నీవు పాపం చేసిన ఎడల నీవు మరలా మొదటికే పశ్చాత్తాపము నొంది మరలా తిరిగి ప్రారంభించాలి అని ఆర్మేనియన్ సిద్ధాంతం బోధించును. మరొకటి, నీవు కృపచేత రక్షింపబడినావు కావున నీవు ఏమి చేసినా పర్వాలేదు, నీకు నచ్చినట్లు నీవు జీవించవచ్చు, నీవు పరలోక రాజ్యముకు చేరుకుంటావు అని కాల్వినిస్ట్ సిద్ధాంతము బోధించును. అయితే ఈ రెండు సిద్ధాంతాలు తప్పు. సహోదరుడు బ్రహ్నం చెప్పుచు, సత్యము ఆ మార్గ మధ్య ఉన్నది. మనము చేయాలని కోరుకొనినది ఒక్కటే, అది మనము లక్ష్యపెట్టిన క్రీస్తును సంతోషపరచుట. కావున మనము క్రియలపై లేదా కృపపై మన దృష్టిని మరల్చుట లేదు గాని క్రీస్తును మనము లక్ష్యపెట్టి ఉన్నాము. మనము క్రీస్తును లక్ష్యపెట్టినట్లయితే కృప మరియు క్రియలు ఒక చోటికి చేరుతాయి, అనగా మార్గ మధ్యలోనికి చేరుతాయి. ఆయనే ప్రతి సిద్ధాంతమునకు మూలము. ఆయన గురించే సిద్ధాంతము. ప్రతి బైబిల్ వాక్యము ఆయన వైపే సూచించుచున్నది. ప్రతి బోధ ఆయన గురించే, ఆయనే మూలము. కావున ఆయనపై లక్ష్యముంచుదాము. ఇక్కడ లేఖనంలో నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయంగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలనెను. ఈ చదవబడిన లేఖన భాగంలో చూసినట్లయితే అక్కడ ఆ 10 మంది వేగుల వారు చూసిన దానికంటే ప్రత్యేకమైన దానిని కాలేబు చూస్తున్నాడు. ఇక్కడ జాషువా మరియు కాలేబులు ఆ అడ్డంకులను చూడట్లేదు గాని దేవుడు వారికి ఆ దేశమును స్వాధీనపరుచుకోవడానికి ఇచ్చిన ఆ వాగ్దానము వైపు వారు చూస్తున్నారు. వారు దేనిని చూస్తున్నారు? వారు ఆ గమ్యాన్ని, ఆ గురిని, మరి ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును చూస్తున్నారు. వారు దాటుటకు ఆ చెక్క బల్లను చూడట్లేదు, వారు దాటుటకు వాక్యమును చూస్తున్నారు. వారు ఆ పరిస్థితులను చూడట్లేదు, వాక్యమును బట్టి దానిని దాటగలము అని వారు గుర్తించారు. అయితే వారు 2 మాత్రమే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. ఐగుప్తు నుండి వారు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఉన్నారు. అయితే వారి ప్రయాణంలో వారి యొక్క దృష్టి ఎన్నడూ మారలేదు. వారు కేవలం ఒకే విషయంపై వారి దృష్టిని నిలిపి ఉన్నారు. అది వారికి అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసిన దేవునిపై వారి యొక్క కను దృష్టిని నిలిపి ఉన్నారు. అయితే మనము ఈ అంత్యకాలానికి చెందిన వధువును చూసినట్లయితే ఆ చెక్క బల్లపై నుంచి పడిపోయి ఆమె విఫలం అవ్వదు. ఎందుకని? ఆమె ఏదో గొప్ప ప్రావీణ్యము గలదో, లేక మంచి ప్రతిభను కలిగినదో, లేదా ఓ గొప్ప తలాంతును కలిగి ఉన్నదో అని కాదు. ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఆమెకు వాగ్దానం ఉన్నది. ఆమె లక్ష్యముపై దృష్టిని నిలిపి ఉన్నది. ఆమె పడిపోకుండా ఆ గమ్యాన్ని చేరడానికి ముందుగా ఏర్పరచబడి ఉన్నది. ఇప్పుడు ఆయనను చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి. ఆయన ఆ కల్వరిని దాటి చూశాడు. ముందున్న ఆ వాగ్దానాన్ని చూశాడు. ఆయన ఆ కల్వరిని దాటి చూస్తూ మరి ఆ కల్వరి వైపు, ఆ వాగ్దానం వైపు నడిచాడు. ఆయన అవమానమును సహించి తృణీకరింపబడి ఆయన ఆ గమ్యాన్ని చేరుకున్నాడు. ముందుంచబడిన మహిమ కొరకై ఆయన ఆ శిలువను సహించాడు. వినండి, ఈ సహించుట ఎక్కువ కాలము ఉండదు. మీరు దేనినైతే సహించుచున్నారో అది ముగిసిపోవును, శ్రమలు గతించును. మనము అంత్యకాలంలో ఉన్నాము. మన అందరికీ కూడా అది ముగియబోవుచున్నది. అంతమున్నది, ఒక లక్ష్యం ఉన్నది, గురి ఉన్నది, మరి బహుమానమున్నది. ఆయన ఆ గమ్యము వైపు నుండి
మనల్ని లాగుచున్నాడు. మనము నశించిపోవడానికి ఎన్నో మార్గాలున్నవి. అయితే జీవమునకు మార్గం ఒకటే, అది క్రీస్తు. ఈ వర్తమానము ఒక వ్యక్తి, అది క్రీస్తు. ఈ సిద్ధాంతాలు ఒక వ్యక్తి గురించే, అది క్రీస్తు. మర్మాలు మరియు ముద్రలు విప్పుట, అది క్రీస్తును వ్యక్తపరచుటయే. మన యొక్క కన్నులు మరి మన ప్రేమను ఎక్కడ నిలిపి ఉంచాలి? ఆ గమ్యమై ఉన్న క్రీస్తుపై. మన సమయమును, ఏకాగ్రతను హరించడానికి ఎన్నో విషయాలు ఉన్నవి. అయితే కేవలం ఒక్కటే మీ యొక్క దృష్టిని నిలుపుట తగినది, అది కేవలం క్రీస్తుపై. క్రీస్తుపై మన దృష్టిని కేంద్రీకరించి ఉంచుట ద్వారా మాత్రమే మనము కుడికో లేక ఎడమకో పడిపోకుండా ఆ మార్గ మధ్యలో ప్రయాణించి ఆ గురి యొద్దకు చేరుకోగలము. ఆమెన్. ఇక్కడ చెప్పబడిన ఈ యొక్క వాక్యమును ఆత్మీయంగా మీరు క్రీస్తు వైపు చూస్తూ ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఈ యొక్క వాక్యం మీకు సహాయపడుతుందని నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.